అక్కినేని ఫ్యామిలీ అనగానే ఈ మధ్య కాలంలో ట్రోలింగ్ అయ్యే విషయాలు ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా త్వరలోనే నాగచైతన్య, శోభితా ధూళిపాళ పెళ్లి జరగబోతూ ఉండటంతో ఇక అక్కినేని హేటర్స్ అదే పనిగా పెట్టుకుని మరీ నాగచైతన్య, సమంత ప్రేమ, పెళ్లి, డివోర్స్ రోజులను గుర్తు చేస్తూ ట్రోలింగ్ చేయడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రీసెంట్గా సోషల్ మీడియాలో శోభితా ధూళిపాళ తల్లి నాగార్జునకు స్పెషల్గా రిక్వెస్ట్ చేసిన విషయాన్ని హైలైట్ చేస్తున్నారు జనాలు. ఈ మధ్యకాలంలో నాగార్జున ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పెళ్లి పూర్తిగా సాంప్రదాయబద్ధంగా జరగబోతోందని, మరీ ముఖ్యంగా శోభిత పేరెంట్స్ పెళ్లిని చాలా ట్రెడిషనల్గా వేదమంత్రాలతో చేయాలంటూ చెప్పుకొచ్చారని, పెళ్లి విషయంలో వాళ్ళు అడిగిన ఒకే ఒక్క రిక్వెస్ట్ అదే అని, ఆ కారణంగానే పెళ్లి మొత్తం కూడా వాళ్ల ఫ్యామిలీ ప్రాసెస్లోనే జరగబోతోంది అంటూ చెప్పుకొచ్చారు. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నెంబర్ 8985555318. కాగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే విషయం హైలైట్ గా మారింది. శోభితా ధూళిపాళ, నాగచైతన్య పెళ్లి పూర్తిగా బ్రాహ్మణ సాంప్రదాయ పద్ధతిలో జరగబోతోందట. అంతేకాదు, ఈ పెళ్లి కోసం 8 గంటల పాటు శోభితా ధూళిపాళ, నాగచైతన్య పెళ్లి పీటలపైనే కూర్చొని పూజలు కూడా చేస్తారట. ఇప్పటి వరకు అక్కినేని ఫ్యామిలీలో ఏ హీరో కూడా ఇంత పద్ధతిగా, ఇంత ఆచార వ్యవహారాలను హైలైట్ చేస్తూ పెళ్లి చేసుకుంది లేదు. నాగచైతన్య ఇంత పద్ధతిగా ఈ పెళ్లి చేసుకోవటానికి ఓకే చెప్పటంతో ఈ జంట పేర్లు హైలైట్ గా మారాయి. రీసెంట్గా సమంత తన మాజీ భర్త నాగచైతన్యపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ఎలా వైరల్ అవుతున్నాయో చూస్తున్నాం. మీరు అనవసరంగా దేనికైనా ఎక్స్పెన్సివ్గా ఖర్చు పెట్టారా అన్న ప్రశ్నకు సమంత నా ఎక్స్కి అంటూ చెప్పి షాక్ ఇవ్వటం, అదేవిధంగా విడాకులపై ఆమె స్పందిస్తూ మాట్లాడటం అభిమానులకి షాకింగ్గా అనిపిస్తుంది. ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్న సమంత ఇప్పుడే ఎందుకు ఇలా రియాక్ట్ అవుతుంది? నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోవటం పట్ల కడుపు మండిపోతోందా అన్న రేంజ్లో కూడా ట్రోల్ చేస్తున్నారు.